ఫ్రెండ్స్, ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు నేను మీకు చెప్పబోతుంది ఏంటంటే ఆ కింద కనపడుతున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి ఆ పక్కనే ఉన్న గంటను యాక్టివేటింగ్ చేసుకోవడం ద్వారా మా లేటెస్ట్ అప్డేట్స్ అనేవి మీకు లభిస్తుంటాయి. ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ట్యూటోరియల్స్. ఫ్రెండ్స్, మీ ఫోన్లో ఇలాంటి గూగుల్ అసిస్టెంట్ అనేది అప్లికేషన్ వచ్చిందా? ఫ్రెండ్స్, ఈ గూగుల్ అసిస్టెంట్ అప్లికేషన్ మీకు ఆటోమేటిక్గా గూగుల్ ఆయన ఇచ్చేస్తాడు. ఇది ఓన్లీ 7.1.2 నాచ్ వర్షన్ వాళ్ళకి, 7 అబోవ్ ఉన్న వాళ్ళకి మాత్రమే గూగుల్ అసిస్టెంట్ అనే అప్లికేషన్ గూగుల్ ఎల్ఎల్సి అనే కంపెనీ ఆటోమేటిక్గా ఈ ఫోన్లో ఇన్స్టాల్ చేసేసిద్ది. ఇది 7 వర్షన్ కాకుండా 5.6 వర్షన్ ఫోన్లో కూడా డౌన్లోడ్ చేసుకోవడం ఎలాగో నేను మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. దానికోసం ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. ముందుగా మీరు మీ ప్లేస్టోర్లోకి వెళ్ళి ఇక్కడ సెర్చ్ చేయండి గూగుల్ అసిస్టెంట్, ఇలా సెర్చ్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్తో ఈ వీడియోని షేర్ చేయండి. చూడండి ఫ్రెండ్స్, ఇలా ప్లేస్టోర్లోకి వెళ్ళి గూగుల్ అసిస్టెంట్ అని సెర్చ్ చేసినగానే ఇక్కడ మీకు కనబడుతుందా గూగుల్ ఎల్ఎల్సి వాళ్ళు దీనిని ఇచ్చారు. మీ ఫోన్లో దీనిని ఇన్స్టాల్ చేసుకోండి. ఇది ఓన్లీ 5.6 వాళ్ళకి మాత్రమే, వర్షన్ వాళ్ళకే ఫ్రెండ్స్. 7 వర్షన్ వాళ్ళకి ఆటోమేటిక్గా గూగుల్ ఆయనే మీ ఫోన్లో ఇన్స్టాల్ చేసేసి ఉంచేస్తారు. ఇది చూస్తున్నట్లయితే ఇన్స్టాల్ అవుతుంది. చూసారా ఫ్రెండ్స్, ఇది ఇన్స్టాల్ అయిపోయింది. మీరు ముందుగా ఒకసారి బ్యాక్కి వెళ్ళిపోండి ఫ్రెండ్స్. ఇక్కడ చూస్తున్నట్లయితే ఇది మన ఫోన్లో ఇన్స్టాల్ అయిపోయింది. నా దగ్గర చూడండి ఒరిజినల్ ఇక్కడే ఉంది. దీన్ని మనం డిలీట్ చేయలేం ఫ్రెండ్స్. ఇక్కడ డిలీట్ ఆప్షన్ కనబడట్లేదు. ఇక్కడ చూస్తున్నట్లయితే ఈ డూప్లికేట్ది డిలీట్ అయిపోయింది, డిలీట్ ఆప్షన్ కనబడుతుంది. కాబట్టి ఇది మంచి అప్లికేషన్ ఫ్రెండ్స్. దీనివల్ల ప్రయోజనాలు ఏంటో నేను మీకు ఈరోజు చెప్తాను. దాని మీద క్లిక్ చేసిన కానీ ఇక్కడ మీ కింద వాయిస్ది కూడా వచ్చేసిద్ది ఫ్రెండ్స్. దాని మీద క్లిక్ చేసి మీకు ఇష్టం వచ్చింది అడిగితే ఇంగ్లీష్లో అడగాలి ఫ్రెండ్స్. ఇంకా మనకి తెలుగులో ఇవ్వలేదు, కొన్ని రోజులు అయ్యాక ఇస్తారు. పక్కనే కీబోర్డ్ ఆప్షన్ కూడా ఉండిద్ది ఫ్రెండ్స్. దాని మీద మీరు టెక్స్ట్ చేసి కూడా అడగచ్చు ఫ్రెండ్స్. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.